హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇంట్లో తయారు చేసిన పానీపూరి అనమాట. ఇంట్లోనే ఇంకా కొద్దిగా హెల్తీగా పిల్లలకి పెట్టాలి అనుకుంటే డిమార్ట్లో ప్యాకెట్లు దొరుకుతాయి చూడండి. పానీపూరివి తెచ్చి ఇంట్లోనే ఫ్రై చేసి కొంచెం శనగబ్యాళ్ళు ఇంట్లో ఉంటే నానబెట్టేసి అవి కూడా అందులో స్టఫింగ్ కోసం చేసేసాను అనమాట. పెరుగు వేసాను, ఆనియన్ వేసాను, తర్వాత చింతపండు నానబెట్టేసి కొంచెం అందులోనే పచ్చిమిర్చి తర్వాత ఉప్పు అవి వేసి కలిపేసాను అనమాట. చాలా బాగుంది, సూపర్ ఉంది అనమాట. అప్పుడప్పుడు ఇంట్లో ఇలా కూడా చేయొచ్చు పిల్లల కోసం. బజ్జీలు కూడా ఉంటే పక్కన బజ్జీలు కూడా పెట్టుకొని తినేసామన్నమాట. ఇంకా అన్నంలో నలుచుకున్నాం. ఇవి ఇంట్లో చేసినవి కాదు, బయట కొనుక్కొచ్చినవి. చాలా టేస్టీ అయిన వడలు, బజ్జీలు, ఇంకా బెండకాయ ఫ్రై, పెరుగు. ఈ ఫ్రై చేసిన బెండకాయలు పెరుగులో కలిపేసాను అనమాట. అలాగే తింటుంటే కూడా ఎంత బాగుందో. కొద్దిగా పెరుగు పక్కకి తీసి బెండకాయలు ఫ్రై చేసినాను కదా, అవి అందులో కలిపేసాను అనమాట. ఇంకా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. టేస్ట్ చేశాను అనమాట. అంటే ఉప్పు సరిపోయిందో లేదంటే కొంచెం కలపాల్సి వస్తుందేమో అని చెప్పేసి సూపర్ ఉందన్నమాట. అలాగే అయినా తినేయొచ్చు. ఇంకా ఇలాగ వడలు, బజ్జీలు నలుచుకొని భోజనం కంప్లీట్ చేశాను. ఇది నెక్స్ట్ డే మిక్చర్ కలిపాను పిల్లల కోసము, స్నాక్స్ అనమాట. చేసి ఇలాగ కలిపి పెట్టేశాను ఇంట్లోన. ఇలాగా ఇంకా డబ్బాలో వేసి పెట్టేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా వాళ్ళకి. ఇలా ఒక స్నాక్స్ ఐటమ్ ఇంట్లోన ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ. పిల్లలకి స్కూల్లో చదివి ఆడి వాళ్ళు ఇంట్లో వస్తేనే కాలుమొహం కడుక్కొని, వీలైతే చిన్నపిల్లలైతే స్నానాలు చేపించేసేయండి, మంచిదన్నమాట. బయట నుంచి రాగానే పిల్లలు స్కూల్ నుంచి ఫస్ట్ వాళ్ళకి స్నానాలు చేపించేయండి. తర్వాత వచ్చేసి ఇంట్లో చేసిన స్నాక్స్ ఇచ్చేయండి. ఇంకా హోంవర్కుల తర్వాత వాళ్ళతో మంచిగా కబుర్లాడండి. ఏమేం జరిగింది ఈరోజు స్కూల్లో, నా ఫ్రెండ్స్ ఏమన్నారు, బాగా లంచ్ కంప్లీట్ చేసినావా, బాగుండేనా లంచ్ అని చెప్పేసి వాళ్ళతో మంచిగా మాట్లాడిన తర్వాత ఇంకా హోంవర్క్ కొద్దిగా ఆడిపించి హోంవర్క్ చేయించాలి. అప్పుడే పిల్లలకి చదువు అంతా బుర్రకి ఎక్కుతుంది. పిల్లలు మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా, పైగా మంచిగా పేరెంట్స్ని అన్నీ మాట్లాడడం వల్ల చిన్నప్పటి నుండే వాళ్ళకి పేరెంట్స్ అంటే కొద్దిగా మొహమాటం ఉంటుంది. పిల్లలు అన్నీ చెప్పుకోలేరు. కొంచెము అంటే కొద్దిగా భయము, అట్లాగా ఫాదర్ అంటే భయము అలా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండడం వల్ల పిల్లలు మంచిగా వాళ్ళకి అన్నీ మాట్లాడుతుంటే పిల్లలు ఒక మంచి ఫ్రెండ్స్లా అయిపోతారనమాట. ఇలాగ ఏదో ఒకటి పిల్లలకి ఇంట్లో చేసి పెట్టేయండి. చిన్నపిల్లలు ఉంటే టైం దొరికినప్పుడు. ఇంటి పనితో ఇంట్లో చాలా పనులు ఉంటాయి అబ్బా. పొద్దున్న లేచినప్పటి నుండి పాపం ఇంట్లో ఉమెన్స్ అయితే ఇంకా అన్నీ చేసి ఈవినింగ్ మళ్ళీ నైట్ భోజనము, ఈవినింగ్ స్నాక్స్, అంట్లు, ఎన్ని ఉంటాయో పాపం పనులు. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టేశాను, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్ సూపర్ ఉంది టేస్టు. ఇంకా మంచిగా భోజనాలు చేయండి, వర్కౌట్ చేయండి. పిల్లలకి ఏమీ అవసరమే లేదు, వాళ్ళు మంచిగా తినాలి. మనమే ఫుడ్ డిసిప్లిన్ కంపల్సరీగా ఉండాలి. పెద్దవాళ్ళు ఎలాగైనా కొంచెం మన టైం మీకోసం కేటాయించి ఎక్సర్సైజో, వాకింగో, ఇంట్లోనో ఏదో ఒకటి యోగానో చేస్తుండండి. ఇదిగోండి నేను కొత్తగా వేసిన వడియాలు
గోంగూర పప్పు, నిమ్మకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, వెల్లుల్లి కారము, తర్వాత వచ్చేసి ఇది చిక్కుడుకాయ కర్రీ. కడుపు నిండా తిన్నాక ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెము ఒక అర్ధగంట వాకింగ్. పెరుగు, ఎంత బాగుందో గోంగూర పప్పు అయితే, టేస్ట్ చాలా బాగుంది. చాలా పట్నం పుండుకూర అంటారు కదా, అది అన్నమాట. ఇదిగోండి మా ఫ్రెండ్స్ నాకు పిలుస్తున్నారు, ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి ఈవినింగ్ వచ్చేస్తాయి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ వస్తాయి అన్నమాట. వీడియో తీయక ముందుకే ఫుడ్ పెట్టేశాను, తినేసి ఊరికి అలా కూర్చున్నాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతాయో, తిన్నాక నీళ్ళు పెడతా గిన్నెలో, తాగి ఇంక వెళ్ళిపోతాయి. మళ్ళీ పొద్దున్న వచ్చేస్తాయి, 6కంతా వచ్చేస్తాయి. మళ్ళీ సాయంత్రము 5 ఆ టైంలో వచ్చేస్తాయి. ఇదిగోండి, కాసేపు వాకింగ్ చేసి ఇంకా కిందికి వెళ్తా అన్నమాట డైలీ. ఇక్కడే వాకింగ్ చేస్తాను డైలీ సాయంత్రం, కంపల్సరీ 1/2 అవర్ అన్నా, ఇంకా టైం ఉంటే ఇంకా ఎక్కువ. ఇదిగోండి మా స్నాక్స్, ఈరోజు వచ్చేసి పాస్తా. ఓకే అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొంచెం వెల్లుల్లి కారం కూడా కలుపుకుంటున్నాను ఇందులోనే. Bye.